ఎన్నోసార్లు ప్రతిఫలం కొరకు ఆశపడి ఎన్నోసార్లు పొందకుండా బాధపడుతూ వచ్చారు. కారణము చేయవలసింది చేయలేకపోయారు. అబ్రహాము జీవితంలో ఆ 5 సంగతులు దేవుడు నిన్ను కూడా చేయమని కోరుతున్నాడు. రాత్రి నువ్వు కూడా నీ ప్రవర్తన విషయంలో, నమ్మకత్వం విషయం, ధైర్యం విషయంలో, ప్రార్థన విషయం, నువ్వు చేసే కార్యాల విషయాలలో నమ్మకంగా ఉండు. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి. అబ్రహాముకు ప్రతిఫలం దయచేసిన, బహుమానం దయచేసిన దేవుడు రాత్రి నీకు కూడా ఏ ప్రతిఫలం కొరకు ఆశపడుతున్నావు, ఏ ప్రతిఫలం కొరకు కన్నీరు కారుస్తున్నావు, ఏ బహుమానం అనే ప్రతిఫలం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావేమో, ఇది దేవుడు ఇచ్చే గొప్ప సమయం. తీర్మానం చేసుకో. యేసుక్రీస్తు వారి కలువరి శిలువ వైపు చూడు. అక్కడి నుంచే నీకు ప్రతి ఫలము వస్తుంది, ప్రతిఫలము నీకు లభిస్తుంది. రాత్రి తీర్మానం చేసుకో. అవి కొరకే నేను కూడా అబ్రహాము వలె నమ్మకంగా ఉంటాను. గత సంవత్సర కాలాలన్నీ నేను అడిగిన ప్రతిఫలం పొందలేకపోయాను. ఈ రాత్రి నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను. తీర్మానం చేసుకుంటే నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. నీ కుడి హస్తాన్ని చూపించు సహోదరి. దేవుడు నీకు ప్రతిఫలం దయచేయగా. సహోదరి, అమ్మ, దేవుడు నీకు కూడా సంపూర్ణమైన బహుమానము, ప్రతిఫలం ఇచ్చిన కాక. సహోదరి, దేవుడు నిన్ను కూడా దేవుడు అబ్రహాము వలె అత్యధికంగా వృద్ధి చేసి, సహోదరి, దేవుడు నిన్ను కూడా ప్రతిఫలానికి యోగ్యురాలుగా చేయనుగాక. సహోదరుడా, సహోదరి, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొనుగాక. అమ్మా, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొనుగా. దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొనుగా. ఇంకెవరైనా ఉన్నారా? చెల్లి, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొని ఆశించిన ప్రతిఫలం నీకు అనుగ్రహించునుగా. ఇంకెవరున్నారు? రాత్రి ప్రతిఫలం కోసం ఆశపడి ఎన్నోసార్లు నేను భంగపడ్డాను. ప్రభా, ఈ రాత్రి నాకు కావాలి. సహోదరి, దేవుడు నీ కుడి హస్తాన్ని పట్టుకొనుగాక. మా దేవుడు నీ తీర్మానాన్ని స్థిరపరచునుగాక. సహోదరుడా, దేవుడు నిన్ను కూడా అబ్రహాము వలె ప్రతిఫలము దయచేయను కాక. ఎవరైనా ఉన్నారా? దేవుడికి నీ హృదయం అనే ప్రతిఫలం ఇవ్వు. దేవుడు నీకు కావాల్సిన ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మీ తీర్మానాలన్నీ స్థిరపరచునుగాక. మీ కుడి హస్తాలు దేవుడు పట్టుకొనుగాక. మీ తీర్మానాన్ని ఆశీర్వదించి అంగీకరించి గొప్ప ప్రతిఫలం దేవుడు మీకు దయచేయనుగాక. చేతులు దించండి. మీ కొరకే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రభువును, మా రక్షకుడు, మాకు బహుమానము, ప్రతిఫలం ఇచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ 3వ దినము సియోను ప్రార్థనా మందిరం ఎంగిటాపాలెం గ్రామంలో చివరి మీటింగ్లో కూడా ఎడతెగని మీ సన్నిధి మాకు ఉంచినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి మొన్న ఇప్పుడే స్టార్ట్ అయినట్లుగా అనిపిస్తున్నాయి, కానీ 3 దినాలు అయిపోయినాయి. ప్రతి దినం ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం సువార్త ఎంతగా సహాయపడుతూ వస్తున్నారు. 3 దినాలు చేసిన కార్యాలన్నిటి కొరకాయి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అంతేకాదు, 3 దినాలు ఎవరు ఎంతగా ప్రయాసపడుతూ కష్టపడుతూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రతిఫలం ఉంది. ప్రభువా, బహుమానం ఇస్తారు. దీవించుము తండ్రి. అలాగే ముఖ్యంగా ఈ రాత్రి ఆశతో వాక్యాన్ని అంగీకరించి హృదయంలో తీర్మానం చేసుకొని హస్తాన్ని చూపించిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వారి జీవితంలో ఎలాంటి ప్రతిఫలము కోరుతున్నారు, వారి జీవితంలో ప్రభు కొరకు ఎలాగా ప్రవర్తించాలని కోరుతున్నారు, మీరే ప్రభువా సహాయం చేసి తోడుగా ఉండి నడిపించి మీరు అనుగ్రహించే ఆ ప్రతిఫలము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. 3 దినాలు ఎంతో మాకు సహకరించిన వెంకటాపాలెం గ్రామస్తులు, గ్రామ అధికారులందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. వారిని కూడా దీవించి వారికి కూడా గొప్ప మేలు ప్రతిఫలముగా దయచేయము ప్రభువా.
3 దినాల కూడికలు ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా చేయండి. ఎన్నో కుటుంబాలు ఇంకా బంధకాల్లో ఉన్నాయి, ఎంతో వేదనలో బాధల్లో ఉన్నాయి. వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ దాసుడు డేవిడ్ రాజన్న, సుధక్క, ప్లెస్సీ, షారోన్, అమ్మ, అక్క వాళ్ళు సంఘం ఏర్పరచుకున్నారు తండ్రి. ఎంతగానో ప్రభువా గత సంవత్సరాలన్నీ కాపాడుతూ 5వ సంవత్సర అనుభవంలో తీసుకుని వచ్చి ఎన్ని రీతిలుగా మీరు సహాయపడుతూ వచ్చారో మేమందరం కలిసి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతేకాదు మీ దాసుడు డేవిడ్ అన్న సుధాకర్ను ప్రేమించి వైవాహిక జీవిత యాత్రలో ఇన్ని సంవత్సరాలు కాపాడి మరొక నూతన సంవత్సరం అనే వివాహ దయా కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు కూడా ఈ దినం నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. వారిద్దరిని మీరు ఆశీర్వదించండి. సీయోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేములో క్షేమం కలుగుడు చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అన్న మాట, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునన్న మాట కుటుంబం పక్షాన నెరవేర్చండి ప్రభు. ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను కూడా మీరు దీవించి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చి ఎంతో ప్రయాసపడ్డారు. అంతేకాదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు 3 దినాలు ఎంతో ప్రయాసపడ్డారో మేము చూస్తూ వచ్చాం. జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని ఇంకా నూతనంగా దీవిస్తూ మీ దాసునికి దాసురాలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ బిడ్డలకి ఈ సంవత్సరంలో గొప్ప భవిష్యత్తు అనుగ్రహిస్తూ ఇంకా సంఘాన్ని అభివృద్ధి చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ నూతన ఆత్మను అనుగ్రహిస్తూ రమ్మని. అంతేకాదు ఈ 3 దినాలు ఎంతో ప్రేమతో ఆయా సంఘాలకు వెళ్ళే వాళ్ళైనప్పటికీ ఎంత మంచి మనసుతో వచ్చి 3 దినాలు ఆశతో కూర్చొని నీ మాటలు విన్నా నీ ప్రజలందరి కొరకే నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాను. అనేక మంది దైవ సేవకులు, అనేక మంది ప్రభా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నా. అలాగే ఈ దినాల్లో సహోదరుడు అబ్రహామును తీసుకుని వచ్చి ఎంతగానో మా మధ్యలో వాడుకుంటూ వచ్చినందుకే స్తుతిస్తున్నాం. ఎంఆర్కే గారిని తీసుకొని వచ్చారు, దాసుడు ప్రభావని మరి జీవన్ అన్నగారిని కూడా తీసుకొని వచ్చారు. ఎంతో వందనాలు. ఇంకా అనేక మంది దైవ సేవకులు కూడా, బ్రదర్స్ సిస్టర్స్ కూడా 3 దినాలు చాలా ప్రార్థించారు, ప్రయాసపడ్డారు. నిజంగా ఎంత అద్భుతంగా ప్రతిసారిలానే ఈసారి కూడా ఎంతో గొప్పగా ఘనంగా మీటింగ్స్ జరిగించినందుకే వందనాలు చెల్లిస్తూ మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయం లవ్ ఫీస్ట్ సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. మరలా మీటింగ్ జరిగేంత వరకు నీ రాకడ ఆలస్యం అయితే ఆ దినం వరకు కూడా మరలా సంఘాన్ని వచ్చిన వారందరినీ మీరు ఎక్కడి కింద భద్రపరుస్తూ మమ్మల్ని దాచి ఉంచుతూ మీరు ఆకడు కొరకే సిద్ధపరుస్తూ రమ్మని స్తుతులు స్తోత్రాలు వందనాలు మీకు చెల్లిస్తే ఎంతోమంది బలహీనలుగా ఉన్నారు, స్వస్థపరచండి. ఎంతోమంది అనేక సమస్యలతో వచ్చారు, విడిపించండి. రక్షణ మారు మనసు దయచేయండి. మహిమను పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో 1 నిమిషం అలా కూర్చోండి.